హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే స్నాక్ ఐటమ్ గోధుమ పిండితోటి జంతికలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియో అప్లోడ్ చేశానండి. చాలా క్రంచీగా వస్తాయి, చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నానని కాదండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో అయితే పెట్టండి. ఇది ఎలా ఏది ఎంత క్వాంటిటీలో చేయాలని చెప్పి మా అత్తయ్య గారు అంతా వివరంగా చెప్పారు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతే దాని పక్కనే బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చలో. హాయ్ చెప్తుంది అంటండి. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ హాయ్ నఫీ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. హాయ్ హాయ్. గోధుమ పిండితో జంతికలు అన్నాం కదండి. ఒక కప్పు వేసాము. ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకోవాలి మనం. ఇది జంతికలకి పిండిని ఇలా క్లాత్ మీద వేసి ఆయికుడుం పెడతాం కదా మనం. ఇలాంటి రేకు ఉంటుందండి, ఆయికుడుం పెట్టుకునే రేకు ఉంటుంది కదా, రేకు మీద క్లాత్ వేసారు. ఒక కప్ క్లాత్ వేసి ఈ కప్పుతోటి 2 కప్పులు గోధుమ పిండి వేసారు. రెండేనా? రెండే. 2 కప్పులు గోధుమ పిండి వేసారు. వేసి చూసారా అత్తయ్య గారు ఎలా ఫోల్డ్ చేస్తున్నారో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. మనం సేమ్ ఆయికుడు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు ఈ పిండి గట్టిగా అవుతుందండి, మనకు తెలుస్తుంది, చూపిస్తాము. సో అయితే టైం పడుతుంది. 5 మినిట్స్ అయ్యాక చూద్దాం. మూత తీసి చూద్దామండి. అయిపోయింది. గట్టిగా అవ్వాలి, గట్టిగా అయిపోవాలండి ఉండలాగా. అలాగ ఉండలాగా అయిపోవాలి గట్టిగా. ఇందాక ఉడకబెట్టింది వెళ్ళిందా? ఇప్పుడు ఇలాగా గట్టిగా పొడి పొడిగా ఉండేంత వరకు కూడా గట్టిగా మెత్తగా చేసుకోవాలి. గట్టి చిదుముకోవాలి ఆ వండంతా కూడా. పౌడర్ లాగా చిదిమేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జంతికలు కరకరలాడతాయండి, మెత్తగా రావు. డైరెక్ట్ పౌడర్తో చేసుకునే టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇలాగ చేసుకునే టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం వామ్ అండి కలుపుకొని వామ్ వేసుకోవాలి. అందులో కారం, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, నువ్వు పప్పు అండి, నువ్వుపప్పు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి.
చూసారు కదండి, ఇలాగ కలిపేసుకోవాలి ఉండలాగా గట్టిగా. మనం చపాతీ ముద్ద అయితే ఎలా చేసుకుంటామో అలాగే గట్టిగా కలిపేసుకోవాలి, చేతికి అంటకుండా కలుపుకోవాలి. అంతే అండి. జంతికలకు కూడా ఇలాగే కలుపుకుంటాం కదా, అలాగే కలుపుకోవాలి సేమ్. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. క్లాత్ వేసేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు అయ్యాక జంతికల్లా చేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూగుడు పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు చిన్న ఉండ తీసుకొని ఉండలో జంతికలు గొట్ట ఉంటుంది కదండి, అందులో పిండి పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి జంతికలాగా. ఇదిగోండి జంతికలు గొట్టలాగా ఉంటుంది. ఇందులో పిండి వేసుకొని జంతికలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్ హీట్ అయితే ఆయిల్లో ఒక్కొక్కటే వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. అలాగే ఇంకొకటి ఎన్ని కావాలితే అన్నీ అలాగే ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని వేపేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. మిగిలిన అన్నీ కూడా అలానే వేపేసుకోవాలి. అంతేనండి, వేడి గోధుమ పిండితోటి జంతికలు రెడీ అయిపోయాయండి. చూసారండి ఇలాగా కరకరలాడుతున్నాయో, గుల్లగా వస్తాయండి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. సో రెడీ అండి గోధుమ పిండితో జంతికలు.